మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ క్రీస్తు పూర్వం బిసి మరియు క్రీస్తు శకం ఏడి ఏమిటి? మన కాలమానం ఎందుకు ఈ విధంగా విభజించబడింది? అసలు దీని వెనుక రహస్యమేమిటి? ఈరోజు మనం తెలుసుకుందాం. మన కాలమానం క్రీస్తు పూర్వం బిసి మరియు క్రీస్తు శకం ఏడి అనే రెండుగా విభజించబడింది. ఏడి అంటే ఆన్నో డొమిని అనే లాటిన్ పదం. దీని అర్థం దైవపు సంవత్సరంలో అని ఉంటుంది. ఇది యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ప్రారంభమవుతుంది. బిసి అంటే బిఫోర్ క్రైస్ట్ అని యేసు పుట్టకముందు కాలానికి సూచిస్తుంది. ఇది 6వ శతాబ్దంలో డియోనిసియస్ ఎక్సివియస్ అనే ఒక మత పెద్దచే ప్రవేశపెట్టబడింది. ఆయన క్రీస్తు జననాన్ని ప్రామాణిక కాలంగా నిర్ణయించారు. కానీ ఈ తేదీ ఖచ్చితంగా సమానంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పటి లెక్కల ప్రకారం కొంత తేడా ఉందని చరిత్రకారులు అనుకుంటున్నారు. యేసు పుట్టిన సంవత్సరం 1 ఏడిగా పరిగణించబడుతుంది. బిసిలో వెనక్కి కౌంట్ చేయబడుతుంది, ఏడిలో ముందుకు కౌంట్ చేయబడుతుంది. అయితే ఈ రెండు మధ్యలో 0 సంవత్సరం లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రాముఖ్యం సాధించింది? పాశ్చాత్య దేశాలు ఎక్కువగా క్రైస్తవ మతాన్ని అనుసరించినందున ఈ కాలమానాన్ని ప్రామాణికంగా ఉపయోగించడం ప్రారంభించారు. కాలక్రమేణా ఇది ప్రపంచమంతా విస్తరించింది. ఈ కాలమానం చరిత్ర, మతం మరియు మన సంస్కృతిపై ఎంత గొప్ప ప్రభావం చూపించిందో అర్థమైంది కదా. మరింత ఆసక్తికరమైన విషయాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం కలిసి ఇలాంటి విషయాలను మరింత లోతుగా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.